వచ్చిన ఏడాది సంవత్సరం సంధి ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత కృషి చేసిండని ఎమ్మెల్యే సార్ చెప్పిండు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాలని కంటోన్మెంట్ 2వ వార్డు కమిటీ హాల్లా స్థానిక లీడర్ శాంసన్ రాజ్ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేసిండ్రు. ఈ ఏడుకల్లా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు తీరును కూడా చెప్పిండు. మహిళలకైతే ఉచిత బస్సు, గ్యాసు, కరెంటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, రైతు బంధు అమలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పిండు. భూ మార్పిడి చట్టాన్ని కూడా తెచ్చి కంటోన్మెంట్ల భూ వివాదాలను పరిష్కరిస్తామని కూడా అన్నాడు. ఎమ్మెల్యే అయినాక 303 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నాని ఇక ఈ సందర్భంగా అయితే తెలిపిండ్రు. ఏడుకల్లా కేక్ కట్ చేసి సంబురాలు అయితే చేసిండ్రు. డెవలప్మెంట్ గురించి వ్యాపారం గురించి వాడలే. ఇప్పుడు ఇచ్చే నిధులు ఎవరైతే మహిళా సంఘాలు డిపార్ట్మెంట్ అయినా మెప్ప నుంచి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో కంపల్సరీ ఆయన డ్యూటీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే మహిళలకు రుణాలు ఇచ్చడం ఎంత అవసరమో వాళ్ళతో వ్యాపారం పెట్టించడం అంతే అవసరం. ఏ బిజినెస్ నడుస్తుందో మీరు అందరూ తెలుసుకొని పెడితే మీరు స్వయంగా దగ్గరుండి వేదిక మీద ఉన్నారు అందరూ మీకు లోన్ ఇప్పించి బిజినెస్ పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటారని సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇక్కడ రేపు నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో రేపు కానీ ఎల్లుండి కానీ సెషన్ ఖచ్చితంగా మరొకసారి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మీకు భూభద్రాయం చేసి మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మాటిస్తున్నాను. అదే కాకుండా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. అదే మాదిరిగా మన నియోజకవర్గం కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వాలని కూడా వారిని కోరడం జరుగుతుంది. రేపు తర్వాత నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా మన నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడి మనం డెవలప్మెంట్ చేస్తామని తెలుస్తూ మీకు అందరికీ తెలుసు. మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయండి. రాష్ట్ర ఆర్థిక మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకుంటామని ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే సార్కి ఒక చిన్న రిక్వెస్ట్ అన్న గణేశన్న, మన తెలంగాణ తల్లి విగ్రహం మన ముఖ్యమంత్రి గారు మనం స్వచ్ఛందంగా పెడుతున్నాను. కాబట్టి నాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో సీఎం తెలంగాణ తల్లి గురించి గుర్తించలేదు. కాబట్టి ఈరోజు ఈ కేకాకి ఒక చిన్నది సంవత్సరం అయినందుకు మన కాంగ్రెస్ పార్టీ మహిళలతో కేక్ కట్ చేయాలని చెప్పి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. కమిషన ఓకే. రెండు పడుకో, రెండు పొలాలు పడుకో. ఎమ్మెల్యే గారు ఇట్ట చూడండి, తింటాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డుల దండుమారెమ్మ దేవాలయంలో 38వ వార్షికోత్సవ వేడుకలైతే కన్నుల పండుగగా జరిగినాయి. ఇక భక్తులైతే అధిక సంఖ్యలలో పాల్గొని ప్రత్యేక పూజలైతే చేసిండ్రు. వార్షికోత్సవం సందర్భంగా యజ్ఞాలు కూడా చేసిండ్రు. ఈ వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చి ప్రత్యేక పూజలైతే చేసిపోయిండు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే సార్ని అయితే ఆశీర్వదించిండ్రు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన సందర్భంగా చేపట్టిన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా అయితే ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ లో ఉన్న శనేయ గ్రౌండ్ లో వేడుకలు అయితే నిర్వహించిండ్రు. ఇక కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో అయితే 500 మంది మహిళా మనులకైతే చీరలను కూడా పంచిపెట్టిండ్రు. ఇక ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సారు శ్రీ గణేష్ అయితే ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని అమలు జరుగుతాయని కూడా చెప్పిండు. ఇక ఎమ్మెల్యే అయితే మహిళలకు చీరలను కూడా పంచిండు. ఈరోజు మా మారడపల్లిలో శనై ప్లే గ్రౌండ్ లో రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరికీ ఈడ మీటింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్ర పాలన 1 year సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేస్తున్నాం మేము. ఎందుకంటే 1 year సెలబ్రేషన్స్ అనేది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా మేము 1 year లో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ అందరికి ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ కానీ మన డెవలప్మెంట్స్ లో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేష్ అన్న చాలా బ్రహ్మాండంగా మా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది. మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా భావిస్తున్నాం. మేము మా కాంగ్రెస్ నాయకులం కానీ మా మహిళా సోదరి మనులు కూడా చాలా మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా. ఇక్కడ కూడా మా 1 year సెలబ్రేషన్స్ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేశాము. మహిళలకు మా సంతోషంగా 1 year సెలబ్రేషన్ సంతోషంగా మేము శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్నే మా కంటోన్మెంట్ కూడా అభివృద్ధిలో 500 మందికి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ 1 year సెలబ్రేషన్ ఏదో సంతోషంగా, ఎందుకంటే మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పథకాలు కరెక్ట్ గా పబ్లిక్ కి చెందలేవు. మా ప్రభుత్వం ద్వారా అందరికి బాగా న్యాయం జరుగుతుందని చెప్పి మా మహిళలు కూడా భారీ ఎత్తున ఇప్పుడు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్నే అదే విధంగా మొన్ననే రీసెంట్లీ చూసినట్టు మీరు మా మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఆలోచిస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కానీ మహిళల గురించి బాగా ప్రోత్సహిస్తారు. మహిళా క్యాంటీన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీసర్. ఆ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా మన మేయర్ గారు మా గణేష్ అన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా చాలా సంతోషంగా ఉంది. అట్నే అదే విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలని చెప్పి ప్రోత్సహిస్తున్న గవర్నమెంట్ మా చెప్పాలనుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే అది సాధ్యం అవుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి మన పథకాలు కూడా మన కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇప్పుడు గత ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఉట్టిగా విమర్శిస్తారు గవర్నమెంట్ ని. ఏడాదిలోనే అన్ని చేసిన వాళ్ళు కూడా చేయలే కదా. 1 year అయింది, అన్ని అప్పుల పాలతో గవర్నమెంట్ మాకు ఇచ్చింది. అన్ని సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు పెళ్లి కాగానే పిల్ల పుట్టుతుందా చెప్పండి, అన్ని చేయాలి కదా. అన్ని ముందుకు చేస్తేనే కదా మనము సంసారం ముందు సాగుతుంది. అన్ని ఫ్యామిలీ ఏర్పడాలి, అన్ని మంచి చెడు ఉంటది కార్యక్రమం. అది కూడా గవర్నమెంట్ అంతే, అది మైనస్ చేసి ఇస్తే గవర్నమెంట్ ఎట్లా ప్లస్ అవుతుంది, తొందరగా ప్లస్ అవుతుందా? ఎన్నో అప్పులు చేసి మన గవర్నమెంట్ మనకు అందించింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొత్త పరిపాలన చేసి అందరికీ మంచిగా చూసి అప్పులు కాకుండా మన రాష్ట్రం అప్పులు చేసినా కూడా గవర్నమెంట్ అప్పుడు చేసి ఏం చేసింది, అందరికి ప్రభుత్వం అంతా మన మీదే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మనకి 7 వరకు స్టార్ట్ అవుతుంది, మేము 5 వరకు వచ్చేస్తాము. జనాలు వచ్చిన వాళ్ళకందరికి ఏర్పాట్లు భోజనం మనం చేస్తున్నాం కదా, ఎడ పెడతాం భోజనాలు అవి మేము అర్చకులకే పెట్టినాం. మేమేం పెట్టి చేయిస్తున్నాను అందరికి వచ్చిన వాళ్ళందరూ భక్తులకి భోజనం పెడతాం. వాళ్ళు ఎక్కడ ఏర్పాటు వాళ్ళకి కూడా ఎక్కడైనా ఒక దగ్గర చూసుకోమని ఇబ్బంది కాకుండా. అది కూడా 3 రోజులు. సికింద్రాబాద్ కుమ్మర్గూడలోని ముత్యాలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులైతే ఇక చివరి దశకు చేరుకున్నట్లు మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సార్ అయితే తెలిపిండు. కుమ్మర్గూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ నెల 11వ తారీఖు నాడు నిర్వహిస్తున్నట్లయితే వివరణ ఇచ్చిండు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయితే హాజరవుతారని చెప్పిండు. ఇక ఇటీవల ఉన్మాది చేతుల ఆలయ విగ్రహం ధ్వంసమైన విషయం అయితే మనందరికి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే భక్తుల మనోభావాలు దృష్టిలుంచుకొని ఆలయ పునర్నిర్మాణ పనులను అయితే గవర్నమెంట్ చేపట్టిందని తెలిపిండు మన సార్ అయితే. ఇక ఘటనకు బాధ్యుడైనపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటట్టు కూడా చెప్పిండు. ఇక ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సారు ఆలయంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి ఇక త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశించిండట.
రేపేమో గణపతి పూజ మరి హోమం చేస్తూ విగ్రహం ఏదైతే ఉందో ఒకరోజు జలంలో, ఒకరోజు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు. కావున దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఎండోన్మెంట్ డిపార్ట్మెంటే చేసింది. మిగతా కొన్ని అన్నదానం కావచ్చు, ఇంకా లైటింగ్ కావచ్చు, అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మొత్తం 3 రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను. వీలైతే బ్రేక్ఫాస్ట్, పొద్దున టిఫిన్స్, ఒకవేళ సాయంత్రం పూజ ఉన్నా కూడా భక్తులు వస్తే సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎండోన్మెంట్లో టాపెస్ట్ పండితులు ఎవరున్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు. నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి, ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనమందరము అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని, అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ లక్ష్మి గారు, ఈ వీరే కాకుండా స్థానిక కార్పొరేటర్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు, మన ఎండోన్మెంట్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి కూడా ఈ యొక్క పూజలో పాల్గొంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇది ఇంట్రెస్ట్గా తీసుకుంది. జరిగినది అప్పుడు ఏదైతే సంఘటన జరిగింది దానికి మంచి జరగాలి, అన్ని పూజలలో విజయం కావాలనే ఉద్దేశంతో గవర్నమెంటే పూర్తి స్థాయిలో ఈ టెంపుల్కి కావాల్సిన అన్ని చేసుకుంది. మీరు ఎవరిది కూడా ఇది లేదు, ఎవరిది ఏ పాత్ర లేకుండా గవర్నమెంటే ఇంట్రెస్ట్ తీసుకుంది.